వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పెద్దలు నారాయణ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, డిప్యూటీసీ రమణారెడ్డి గారు, సర్పంచ్ మిత్రులు వీరేశం గారు, నర్సరెడ్డి గారు, సాయి గారు, అచ్యుతరావు గారు, మరి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, నిర్మల్ నుంచి వచ్చినటువంటి నా మిత్రులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా తోటి నాయకులు, మరి స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అధికారులు అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు గత నెలలో ఇచ్చేది ఉండే. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల మరి 20 రోజులు 20 రోజుల పాటు అది డిలే అయింది. మంజూరై మనకి 20 రోజులు పైన అయింది, కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లేట్ అయింది. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి సార్ రావాలని చెప్పి ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేస్తే, ఆర్టీఓ గారు ఫోన్ చేస్తే నేను అడిగిన, మరి ఇంత చెక్కులే పంపించినా మరి తులం బంగారం అన్న రద్దు కూడా వచ్చిందని అడిగిన. మా ఆడపడుచులకు చెక్కుల కన్నా బంగారం మీద పీలు చెప్పుకుంటుంది. బంగారం అంటే అందరు వస్తారు, మరి బంగారం ఉన్నదా లేదా అని అడిగితే వాళ్ళు బంగారం పంపలేదు సార్, చెక్కులే పంపుతుంది చెప్తున్నారు. నేను రేపు అసెంబ్లీలో చెప్తా, అసెంబ్లీలో మా ఆడపడుచులు అంటున్నారు మీరు ఉత్త చెక్కులు పంపితే తీసుకోరట, బంగారం ఎప్పుడు పంపుతామని అడుగుతా. ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ప్రతి ఆడపడుచుకి నెలకు 2000 ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఏడాది 4 నెలలు. మరి ప్రతిసారి నువ్వు అడుగుతున్నా అసెంబ్లీలో, ప్రతిసారి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమాయ్, నువ్వు ఇస్తామన్నటువంటి మా ఆడపడుచులకు 2000 ఇస్తామంటే ఎదురు చూస్తున్నారు. మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? కొంతమంది అయితే పాపం ఇంకా ఏడాది ఆగుతామంటున్నారు లగ్గా చేసుకున్నందుకు. నీ తులం బంగారం కోసము నువ్వు అటు బంగారం ఇవ్వకపోతుంది, ఇటు ఆడపడుచులకు 2000 ఇవ్వకపోతుంది, మా పెద్ద మనుషులకు 2000 4000 చేస్తా అంటివి, ఆ 4000 కూడా ఇవ్వకపోతుంది. అందరూ నేను పోయినప్పుడు అడుగుతున్నారు అని అంటే అది ఇప్పుడు పైసలు లేవంటారో లేకుంటే